ఇప్పుడు ఎండుమిర్చితోటి తోటకూర వండబోతున్నాం. చూడండి, గంజి పొయ్యి మీద పెట్టుకున్న 2 పావులు నూనె పోసుకున్న, అరకిలో తోటకూర, 2 ఉల్లిపాయలు, ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్న, పచ్చిమిర్చి వేసుకుంటాం కదా మనం తోటకూరకు. పచ్చిమిర్చి లేనప్పుడు ఎండుమిర్చి కూడా వేసి వండుకోవచ్చు. పచ్చిమిర్చి కంటే బాగా టేస్ట్ ఉంటుంది. ఇగో ఎండుమిర్చి ఒక 7-8 మిర్చి చించి ఇక్కడ పెట్టుకున్నా. చూడండి, ఇప్పుడు 3 ఎండుమిర్చి తాలింపుకి వేసుకుంటాను. ఇప్పుడు తోటకూర వేస్తాను. ఇప్పుడు కూర పొయ్యి మీద వేసిన ఎండుమిర్చి వేస్తాను, కలుపుకుంటాను. ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తాను. సరిపడా ఉప్పు, ఇప్పుడు కలబెట్టుకుంటాను. మళ్ళీ ఒకసారి మొత్తం మంచిగా కలిసేటట్టు కలబెట్టి మూత పెట్టుకోవాలి. కొంచెం పసుపు వేసి, కలర్ కోసం పసుపు వేసి కలుపుతాను. ఇప్పుడు ఒక టమాటా వేసుకుంటాను. అండ్ వాటర్ చూడండి ఎట్లున్నాయో. కలుపుతా అంటే వాటర్ ఊరుతాయి. మంచిగా మూత పెడితే, సిమ్లో పెడితే మెత్తగా ఉడుకుతుంది. సిమ్లో పెడతా. ఎండుమిర్చి తోటకూర రెడీ. ఇప్పుడు వేడి అన్నంలో ఎండుమిర్చితో వండిన తోటకూర వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.